హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరేమో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ నైటే ఫీజీ నుంచి వచ్చాననమాట. యాక్చువల్లీ ఈవినింగ్ 5 కల్లా రావాలి. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఫ్లైట్ ట్రాన్స్ఫర్ చేసి నైట్ 1:30 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. అండ్ దెన్ మనం ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్ళాలి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనమాట. సో ఒకటి ఆల్రెడీ మీరు తెలుగు స్టైల్ది చూసుంటారు. ఇప్పుడు ఇది పంజాబీ స్టైల్. యాక్చువల్లీ రికార్డ్ చేసింది వచ్చి ఫస్ట్ పంజాబీ స్టైల్ అనమాట. ఎందుకంటే సుక్మన్కి కొంచెం కంఫర్టబుల్ అవ్వాలి. ఎందుకంటే సుక్మన్ చాలా కెమెరా షై. నేను వచ్చేసి అథెంటిక్ వింటేజ్ స్టైల్ లాగా చేయించుకుందాం షూట్ అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనిపించింది. సో లొకేషన్కి వెళ్ళాలా, లొకేషన్కి వెళ్తూ తర్వాత మాట్లాడుకుందాం. నా అవుట్ఫిట్ సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ పంపించారు. తడా, దిస్ ఇస్ అట్ లుక్. ఐఎమ్ లుకింగ్ సో టైర్డ్. కానీ సుక్మన్ లుక్ చాలా బాగుంది కదా. యూర్ డామినేటింగ్ మీ. చల్లో, ఫుల్గా వాన పడుతుంది. సుక్మన్ నన్ను నేను ట్రిప్ వెళ్ళి వచ్చాను కదా, నువ్వు నల్లగా అవుతావు, నీకన్నా నేనే అందంగా ఉంటాను, నువ్వు నల్లగా అయిపోతావు అని ఏడిపించాడు అనమాట. నేను గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అని చెప్పి తెలుసుకోకుండా కంటికి కురుపు వచ్చింది. పిల్లోడు ఓన్లీ బ్యూటీ కళ్ళంట. సో ఆ కళ్ళంటి మీద కురుపు వచ్చింది, బ్యూటీ లూజ్ అయిందని చెప్పి ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్లీ ఇది అంత పెద్దగా ఏం తెలియట్లేదు, బట్ యా ఇట్స్ నాట్ షోయింగ్ దట్ మచ్. టు బి వెరీ ఆనెస్ట్ కొంచెం ఫిల్టర్ ఉంది, లేదంటే ఐ లుక్ చాలా టైర్డ్గా ఉంది నా ముఖం అయితే. బట్ లెట్స్ సీ, హోప్ఫుల్లీ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. కొంచెం లైక్ వీడియో ఎడిట్ వల్ల అయినా బాగా టర్న్ అవుట్ అయితే చాలు. ఎందుకంటే నేను జాన్ 3rd వీక్ కల్లా వీడియో కావాలి అని చెప్పి అడిగాను. అండ్ వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ ఇవాళ థర్స్డే షూట్ చేసినప్పుడు జాన్ 2nd, జాన్ 3rd వాళ్ళు ఫ్రీ ఉన్నారు. జాన్ 4th నుంచి ఇంకా వాళ్ళకి కంటిన్యూస్గా మ్యారేజెస్ ఉన్నాయంట. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వీళ్ళు ఫుల్ టైం జాబ్ కూడా ఇదే అనమాట. 3 కలిసి చేస్తారు, ఒక ఫోటోగ్రాఫర్, 2 వీడియోగ్రాఫర్స్ సంథింగ్ అలాగా. సో వాళ్ళకి ఇంకా టైం లేదు, ఎడిటింగ్కి టైం అస్సలు ఉండదని చెప్పేసి ఇంత క్విక్గా టైట్ స్కెడ్యూల్లో చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను కనుక 5 o'clockకే వచ్చేసి ఉంటే చాలా టైం ఉండేది. అసలు ఇవాళ లెగలేకపోయాను. మార్నింగ్ అయితే చాలా కష్టమైంది నాకు లెగడానికి. బట్ దట్స్ ఓకే. కొన్నిసార్లు మేబీ ఇవే మెమరబుల్గా ఉండొచ్చు. రేపు ఇంకొక షూట్ ఉంది, సో దానికన్నా బెటర్ ఒక మంచిగా తొందరగా పడుకొని గుడ్ రెస్ట్ తీసుకుంటాను. కాఫీ మ్యాండేటరీ. బీపీ అసలు చాలా బిజీగా ఉంది. మేబీ జనాలందరూ బయటకు వెళ్తున్నారు, ఇంకా పబ్లిక్ హాలిడే అనమాట ఇవాళ కూడా. ఈ పాటికి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి, న్యూజిలాండ్ వెదర్ చాలా డైజీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు క్లైమేట్ ఒకేలా ఉండదు. పర్ డే 4 seasons మారుతూ ఉంటాయి. దీన్ని గ్లెన్బ్రూక్ వింటేజ్ రైల్వే స్టేషన్ అంటారు. ఇక్కడ బేసికల్గా వింటేజ్ ట్రైన్ ఉంటుంది అనమాట. అది ప్రతి డే ప్రతి ½ an hour కానీ 45 minutes కానీ ఒక ట్రైన్ లీవ్ అవుతుంది స్టేషన్ నుంచి. అంటే లొకేషన్స్ అన్నీ చూపించడానికి అనమాట. చాలా ఫేమస్ ఇది. యాక్చువల్లీ మేము జాన్ 2nd వెళ్ళాం. స్పెసిఫిక్గా ఆ రోజు ఏమి ఉండదు కదా, షూట్ మనం చేసుకోవచ్చు, ఎక్కువ మంది ఉండరేమో అని అనుకున్నాం. కానీ అసలు చాలా మంది ఉన్నారు తెలుసా. ఒక ట్రైన్ వెళ్ళి ఇంకొక ట్రైన్ వచ్చేలోపు మళ్ళీ జనాలందరూ ఫుల్గా ఉండిపోయారు. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి $15, $20 అనే అనమాట. మా టికెట్స్ మేము తీసుకున్నాం, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ టికెట్ వాళ్ళే తీసుకున్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేశారనమాట. నాకైతే ఫుల్ స్టమక్ పెయిన్ ఉంది ఆ రోజు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫీజీలో వచ్చింది కదా నాకు. ఫీజీ నుంచి వచ్చేటప్పుడు అసలు ఎలా యాక్ట్ చేయగలుగుతానో నాకు కూడా కొత్త కదా, లైక్ చేయగలుగుతాను. కానీ ఎవరైనా కొత్త ఫోటోగ్రాఫర్స్ అంటే కొంచెం కంఫర్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. కానీ అసలు ఎలా షూట్ చేసామో కూడా తెలియకుండా చేసాం. సుక్మన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు అసలు వాళ్ళతో. డన్ విత్ లొకేషన్ 1. ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలి. అక్కడ కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అంటే ఒక 1 hour షూట్ పడుతుంది. నా పని అయిపోయింది యాక్చువల్లీ. లైక్ ఐ లుక్ సో సిక్. ఈవెన్ విత్ ఫిల్టర్ నా కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో. క్లోజ్ టు గెట్ టెంపరేచర్ అనమాట. కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్, వాట్ నాట్ ఆల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. కానీ వాళ్ళకి కూడా పబ్లిక్ హాలిడే ఇవ్వాలి అండ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా. తర్వాత నుంచి నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇవాళ మేకప్ అయితే కొంచెం వింటేజ్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డల్గా అలా అయినా పర్లేదు. కానీ రేపు ఫుల్గా బ్రైట్ రెడ్ లిప్స్టిక్ వేసుకుంటా, శారీకి మ్యాచ్ అయినా అవ్వకపోయినా. సో కొంచెం ఇంకా బాగా కనిపిస్తాయి. సో ఇది వింటేజ్ స్టైల్ కాబట్టి ఒక క్లాత్ బ్యాగ్ కావాల్సి ఉండే అనమాట. అండ్ దెన్
బుక్స్ కూడా కావాల్సి ఉండే అన్నాను. హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, కావాల్సినవి ఉన్నాయి. పంజాబీ బుక్స్, ఒక క్లాత్ బ్యాగ్. సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ పంపించేటప్పుడు వాళ్ళకి పంజాబ్లోనే ఆ క్లాత్ బ్యాగ్ దొరకలేదు. బట్ లక్కీలీ సుక్మన్ ఇక్కడ ఎవరినో దొరికిపెట్టాడు అనమాట. వాళ్ళు కుట్టి రెడీగా పెట్టారు ఇప్పుడు. సో అది పిక్ చేసుకొని ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం మేము. 3 o'clock కల్లా సిటీలో ఒక స్పాట్లో మీట్ అవుదాం అనుకున్నాం. సో వీఆర్ ఆన్ ద వే. ఇట్ విల్ టేక్ యాక్చువల్లీ మోర్ దాన్ 3 o'clock టు రీచ్ దేర్, బట్ వీఆర్ హోపింగ్ టు రీచ్ దేర్ అరౌండ్ 3:15 అండ్ దెన్ కంప్లీట్ అవర్ షూటింగ్. సుక్మన్ ప్రో యాక్టర్ లాగా యాక్ట్ చేశాడు. యు డిడ్ంట్ ఫీల్ షై? నేను కొంచెం షై ఫీల్ అయ్యా, ఎందుకంటే ఉన్నోళ్ళందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. కానీ ఎక్స్ప్రెషన్ మీద ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. నా దుప్పటాకి మ్యాచ్ చేశాడు అనమాట టర్బన్. ఇది మెయిన్ సిటీ, క్వీన్ స్ట్రీట్. యాక్చువల్లీ ఈ 2 ఫోటోషూట్స్ మొత్తం ఐడియా అంతా నాదే అనమాట. బట్ ఎగ్జిక్యూషన్ అండ్ డైరెక్షన్ ఫోటోగ్రాఫర్స్ చాలా నీట్గా చేసి ఫిలిం చేశారు. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నేను డీటెయిలింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. పంజాబీ దానిలో యాంక్లెట్స్ ఉంటాయి, ఎందుకంటే పంజాబీస్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి యాంక్లెట్స్ గిఫ్ట్ ఇచ్చి అలా ప్రపోజ్ చేస్తారు. మన తెలుగు షూట్లో ఏమో బంగారాన్ని పెట్టాను. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మెయిన్ వీడియో చూద్దాం ఇప్పుడు అవుట్పుట్.